హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేనస్ కిచెన్. ఈరోజు వీడియోలో వర్షాకాలంలో చలికాలంలో స్పైసీగా తినాలనిపించే 2 రకాల చాట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వేనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా స్పైసీగా ఉండే పల్లీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పల్లీ చాట్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు దాకా పల్లీలను తీసుకున్నాను. పల్లీలను మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న పల్లీలను వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకుని అందులో తిరిగి వాటర్ పోసుకుని మూత పెట్టి కనీసం 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పల్లీలు నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ని తీసేసుకుని పల్లీలను మరొక గిన్నెలోకి తీసుకుని 1 కప్పు పల్లీలకు 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని పల్లీలను ఉడికించుకోవాలి. ఈ పల్లీలను మీరు కుక్కర్లో పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే ఇవే క్వాంటిటీలో వాటర్ని తీసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే పల్లీలను ఇలా ఉడికించుకునేటప్పుడు మూత పెట్టుకుని బాయిల్ చేసుకున్నట్లయితే తొందరగా ఉడికిపోతాయి. 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఒకసారి చెక్ చేసినట్లయితే పల్లీలు సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలను ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న పల్లీలను మరొక బౌల్లోకి తీసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోవాలి. చాట్ మసాలాకు బదులుగా గరం మసాలానైనా వేసుకోవచ్చు. వీటితో పాటుగా సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా తరుగు, అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి తరుగు. చాట్లు సాధారణంగా స్పైసీగా ఉంటాయి కాబట్టి కారం, పచ్చిమిర్చి రెండింటిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర. వీటితో పాటుగా వీడియోలో బ్రైట్గా కనిపించడం కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. చాట్స్ అనగానే మధ్య మధ్యలో క్రిస్పీగా తగలడం కోసం సేవ్ని యాడ్ చేస్తారు కాబట్టి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ల సేవ్ని యాడ్ చేసుకోండి. అలాగే చివరగా 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకుని వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. మీకు ఎప్పుడైనా కుకింగ్ ప్రాసెస్ తక్కువగా ఉండి స్పైసీగా తినాలనిపిస్తే ఇలా పల్లీ చాట్ని ట్రై చేయండి. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీ చాట్ని మీరు పిల్లల కోసం ప్రిపేర్ చేసినట్లయితే ఓన్లీ కారాన్ని యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని మాత్రం స్కిప్ చేయండి. చాలా సింపుల్ అండ్ స్పైసీగా ఉండే ఈ పల్లీ చాట్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు పెసల చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పెసల చాట్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు దాకా పెసలను తీసుకున్నాను. ఈ పెసలు అప్రాక్సిమేట్గా 250 గ్రాముల దాకా ఉంటాయి. మీరు ఇంట్లో ఉండే ఏదైనా కప్పుతోటి కూడా వీటిని మెజర్ చేసి తీసుకోవచ్చు. పెసలను వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ పోసుకుని మూత పెట్టి కనీసం 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. మార్నింగ్కి పెసలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ పెసల్లో నుండి ఈ వాటర్ని తీసేసుకుని మళ్ళీ పెసలను 1-2 సార్లు క్లీన్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నెను తీసుకుని అందులో ఒక పల్చటి క్లాత్ని వేసుకుని వాటర్ తీసేసిన పెసలను ఇందులో వేసుకుని మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా మూట కట్టుకోవాలి. అలాగే మూతను కూడా మరీ క్లోజ్ చేయకుండా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మీకు మొలకలు బాగా రావాలంటే పెసలను తడి క్లాత్లో కానీ లేదంటే క్లాత్ పైన మధ్య మధ్యలో వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటే మొలకలు ఇంకా బాగా వస్తాయి. 8 గంటల తర్వాత మూట విప్పి చూసినట్లయితే పెసలు కొద్దిగా మొలకలు వచ్చి ఉంటాయి. ఇలా స్ప్రౌట్స్ చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే మీరు ఒకసారి మొలకలను ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే వారం రోజుల వరకు కూడా ఉపయోగించుకోవచ్చు. నానబెట్టిన పెసల కన్నా ఇలా మొలకలు వచ్చాక చాట్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొలకల్ని మళ్ళీ చిల్లుల గిన్నెలోకి వేసుకుని వాటర్తో ఒకసారి తడుపుకోవాలి. వాటర్తో తడిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని మొత్తం అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్తో తడపకుండా సాల్ట్ని కానీ పసుపుని కానీ వేసినట్లయితే పెసలకి సరిగ్గా పట్టుకోవు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి.
వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత పెసలను గిన్నె పైన పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా వాటర్లో కూడా ఈ పెసలను ఉడికించుకోవచ్చు. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే పెసలు కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి. ఆల్రెడీ నానబెట్టుకున్న పెసలనే ఉడికించుకుంటున్నాం కాబట్టి వీటిని కంప్లీట్గా కుక్ చేసినట్లయితే పెసలు మెత్తగా అయిపోతాయి. వీటిని ఒక 90% అంటే ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెలోని పెసలను మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఉడికించుకున్న పెసల్లో కొద్దిగా సాల్ట్ను వేసాం కాబట్టి మీకు ఎటువంటి స్పైసెస్ వద్దనుకుంటే ఈ పెసలను ఇదే విధంగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి స్పైసెస్ని యాడ్ చేయకుండా ఇదే విధంగా కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఉడికించుకున్న మొలకలతో చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ని చూసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారానికి బదులుగా మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకోవాలి. చాట్ మసాలాకి బదులుగా గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ తరుగును, అలాగే ఒక చిన్న టమాటా తరుగును, ఒక పచ్చిమిర్చి తరుగును, మీకు పచ్చిమిర్చి ముక్కలుగా వద్దనుకుంటే పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని కానీ, లేదంటే పన్నీర్ క్యూబ్స్ని కానీ, లేదా కీరదోస ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం బ్రైట్గా కనిపిస్తాయని దానిమ్మ గింజలను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఒక పెద్ద సైజులో ఉండే నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్పూన్స్లో చెప్పాలంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం పడుతుంది. వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత చివరగా సర్వ్ చేసుకునే ముందు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొద్దిగా కారపూసని యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది. మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకునే ముందు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి. అవసరమైతే సాల్ట్ని కానీ నిమ్మరసాన్ని కానీ యాడ్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే మీకు అన్నీ పెర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పెసల చాట్ ఓన్లీ స్నాక్స్కి మాత్రమే కాదు, బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ తీసుకోవచ్చు. పెసలతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కేవలం హెల్తీ రెసిపీ మాత్రమే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.